హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. ఈ రోజు నుంచి అయితే మనం క్వశ్చన్ ఆర్ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఫర్ ప్రాపర్ రివిజన్. సో ఈరోజు మన టాపిక్ యూనిట్ 11 అనమాట. దీంట్లో రెన్యూబుల్స్ అండ్ నాన్ రెన్యూబుల్ టాపిక్ నుంచి నేను క్వశ్చన్స్ అడుగుతాను. కమెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్స్ పోస్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ వైపు నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి అదే టాపిక్ నుంచి అడగండి. ఓకే, సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వరల్డ్లోనే లార్జెస్ట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్టర్ ఎవరు, ఏ కంట్రీ? సెకండ్ క్వశ్చన్, ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960లో వచ్చింది కదా, అది వరల్డ్ బ్యాంక్ అనేది మీడియేషన్ చేసింది. ఏ కంట్రీస్ మధ్యన మీడియేషన్ చేసింది అండ్ ఏ రివర్ ఎంత పర్సెంటేజ్ ఎవరు యూజ్ చేసుకోవచ్చు అనేది నాకు ఆన్సర్ చేయండి. థర్డ్ క్వశ్చన్, మనకి సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ఏ ఇయర్లో వచ్చింది అండ్ ఎన్ని పారామీటర్స్ని అది కన్సిడర్ చేసి మనకి హెల్త్ రిపోర్ట్ అనేది ఇస్తుంది సాయిల్ హెల్త్ది. ఫోర్త్ క్వశ్చన్, డిజర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అట్లాస్ ఎవరు రిలీజ్ చేస్తారు? నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఎక్కువగా చంబల్ రావైన్స్ అని వినే ఉంటాం కదా, అవి ఎక్కడున్నాయి? సో నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఎనర్జీ కన్జంప్షన్లో ఇండియా ర్యాంక్ ఎంత? అండ్ కోల్ ప్రొడక్షన్, స్టీల్ ప్రొడక్షన్, బాక్సైట్, మైకా ఇలాంటి మినరల్స్ యొక్క ప్రొడక్షన్లో ఇండియా ఎంతెంత ర్యాంక్లో ఉంది? రెన్యూబుల్ ఎనర్జీలో ఎంత ర్యాంక్లో ఉన్నాం? సోలార్ అండ్ విండ్ ఎనర్జీలో ఎంతలో ఉన్నామో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మనకి క్రిటికల్ మినరల్స్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ 2022లో తీసుకొచ్చారు. అందులో ఇండియా మెంబరా కాదా? అండ్ ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి, అది బ్యాన్ చేసామా లేదా, అండ్ ఏ స్టేట్స్లో అది బ్యాన్ చేశారు? అండ్ రీసెంట్గా అస్సాంలో మనకి ఈ మైనింగ్ ద్వారా కూడా చనిపోయారండి, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. దెన్ సరిస్కా టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ, ఏ స్టేట్లో ఉంది? మనకి మైనర్ మినరల్స్ ఎవరు కంట్రోల్ చేస్తారు, మేజర్ మినరల్స్ ఎవరు కంట్రోల్ చేస్తారు? అసలు మైనర్ మినరల్స్ కింద ఏ మినరల్స్ కవర్ అవుతాయో కమెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? అండ్ ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే జర్మన్ వాచ్ వాళ్ళు రిలీజ్ చేస్తారండి. సో అంటే జర్మనీ వాళ్ళు వాచ్ చేస్తున్నారు ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకోండి. సో అలా గుర్తుపెట్టుకోండి, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది జర్మన్ వాచ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పంచామృత్ గోల్స్ అవి 5 ఉంటాయి, అవి ఏంటో నాకు లిస్ట్ అవుట్ చేయండి. అది COP26లో జరిగినప్పుడు మనకి అది తీసుకొని వచ్చారు ఇండియా. దెన్ PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో ఎన్ని యూనిట్స్ పర్ మంత్ ఫ్రీగా ఇస్తారు? అది 2024లో తెచ్చిన ఇనిషియేటివ్, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దెన్ నేషనల్ సోలార్ మిషన్ అనేది పార్ట్ ఆఫ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ 2008లో, ఇది 2010లో తీసుకొచ్చాము. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ ఏ ఇయర్లో తీసుకొచ్చాం? ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ?